కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో జైలు భరో కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, వివిధ అనుబంధ కార్మిక సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులకు అనేక దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించిన హక్కులను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని నాయకులు ఆరోపించారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత, పని గంటలు, ట్రేడ్ యూనియన్ హక్కులు తదితర అంశాల్లో కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. జైలు భరో కార్యక్రమంలో పాల్గొన్న ఐఎన్టీయూసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి గోషమహల్ పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ ఉంచారు. ఆర్డి చంద్రశేఖర్, వి భాస్కర్ రెడ్డి, ఆదిల్ షరీఫ్, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఉపాధ్యక్షులు వై నాగన్నగౌడ్, బి విజయ్ కుమార్ యాదవ్, కె జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్రం నాగమణి, రైల్వే విఎస్టీ ఎల్డి పాల్, జనరల్ సెక్రటరీ గోడిసాల అబ్రహం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్టీసీ ఎస్డబ్ల్యూ ఐఎన్టీయూసీ వీరితో పాటు పలువురు ఐఎన్టీయూసీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించే ఏ విధానాన్ని అంగీకరించబోమని, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. లేబర్ కోడ్లపై కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో సమగ్ర చర్చలు జరిపి కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యతే మా బలం, కార్మిక హక్కుల పరిరక్షణే మా లక్ష్యమని ఐఎన్టీయూసీ నాయకులు నినదించారు.